వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1 నుంచి 6 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం లేదా వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఏప్రిల్ 2. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2న నిర్వహిస్తారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి మూవింగ్ ఫ్రమ్ సర్వైవింగ్ టు థ్రైవింగ్, ఆర్టిస్టిక్ ఇండివిజువల్స్ షేర్ రీజనల్ పర్స్పెక్టివ్స్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 1న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్బీఐని 1935 ఏప్రిల్ 1న ఏర్పాటు చేశారు. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మియామి ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జెన్నిక్ సిన్నర్. మియామి ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేత జెన్నిక్ సిన్నర్. మహిళల సింగిల్స్ విజేత డానియలీ కోలిన్స్. పురుషుల డబుల్స్ విజేతలు రోహన్ బోపన్న మరియు మాథ్యూ ఎబ్డెన్. నెక్స్ట్ క్వశ్చన్, జుడిత్ సుమిన్వా తులూకా ఏ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కాంగో. నెక్స్ట్ క్వశ్చన్, అబ్దుల్ ఫతా అల్ సిసి ఏ దేశానికి 3వసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఈజిప్ట్. భారత్ ఈజిప్ట్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం సైక్లోన్ 2వ ఎడిషన్ ఈజిప్టులో జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, అసోచామ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సంజయ్ నాయర్. అసోచామ్ నూతన అధ్యక్షుడిగా సంజయ్ నాయర్ నియమితులయ్యారు. అసోచామ్ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా స్థాపించబడిన సంవత్సరం 1920. అసోచామ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, షెఫాలి షరన్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా శ్రీమతి షెఫాలి బి షరన్ బాధ్యతలు స్వీకరించారు. ఆమె 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కు చెందినవారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ 41వ జాతీయ అధ్యక్షురాలిగా జోయశ్రీ దాస్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. 2024-25 ఏడాదికి గాను ఆమె ఈ హోదాలో కొనసాగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, 56వ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24ను గెలుచుకున్న రాష్ట్రం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మహారాష్ట్ర. మహారాష్ట్ర పురుషులు మరియు మహిళల విభాగంలో 56వ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24లో విజేతగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తెరకెక్కిన మైదాన్ సినిమా దర్శకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అమిత్ శర్మ. ఒకప్పటి భారత జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తెరకెక్కిన మైదాన్ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కోచ్ అబ్దుల్ రహీం పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. సయ్యద్ అబ్దుల్ రహీం భారత జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్ మరియు మేనేజర్గా 1950 నుంచి 63 వరకు ఉన్నారు. ఆయన నాయకత్వంలో భారత ఫుట్బాల్ జట్టు 1951 మరియు 62 సంవత్సరాల్లో ఆసియా క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఐటి బాంబేలో క్యాన్సర్ చికిత్సకు తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన సిఏఆర్ టీ-సెల్ థెరపీని ప్రారంభించారు. ఈ జన్యు ఆధారిత చికిత్సా విధానాన్ని ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన సిఏఆర్ టీ-సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రారంభించారు అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఐఐటి బాంబే. సిఏఆర్ కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ-సెల్ థెరపీలో రోగి టీ-సెల్లను సేకరించి క్యాన్సర్ కణాలపై దాడి చేసి నాశనం చేసేలా ప్రయోగశాలలో వాటిని తీర్చిదిద్దుతారు. ఈ విధానం ద్వారా అనేక రకాల క్యాన్సర్లకు తక్కువ ధరల్లో సమర్థ చికిత్స అందించవచ్చు. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ను రాత్రి సమయంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి రాత్రి సమయంలో నింగిలోకి దూసుకెళ్లిన ఈ అణ్వస్త్ర సామర్థ్య క్షిపణి ప్రయోగ లక్ష్యాలన్నింటినీ అందుకొని సత్తా చాటింది. అగ్ని ప్రైమ్ 1000 నుంచి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. అగ్ని ప్రైమ్ రేంజ్ లేదా ఎన్ని కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ 1000 నుంచి 2000 కిలోమీటర్లు. ఈ క్షిపణిని రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించినందుకు గాను వ్యూహాత్మక బలగాల కమాండ్ ఎస్ఎఫ్సి, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలతో పాటు సాయుధ బలగాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 2023 జూన్లో కూడా భారత్ అగ్ని ప్రైమ్ను రాత్రి సమయంలో విజయవంతంగా పరీక్షించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ అయ్యారు. రాజ్యసభలో తన 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానాన్ని మన్మోహన్ సింగ్ ముగించారు. ఆర్థిక వ్యవస్థలో పలు సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్లో మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు. మన్మోహన్ సింగ్ 1982 నుంచి 85 వరకు ఆర్బీఐ గవర్నర్గా, 1985 నుంచి 87 మధ్యకాలంలో ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. 1987లో పద్మవిభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ను సత్కరించింది. మన్మోహన్ సింగ్ రచించిన పుస్తకాలు చేంజింగ్ ఇండియా, ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ మరియు ది క్వెస్ట్ ఫర్ ఈక్విటీ ఇన్ డెవలప్మెంట్ మొదలైన పుస్తకాలను మన్మోహన్ సింగ్ రచించారు.